గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ 18. కర్కాటక రాశి వారికి ఉచ్చ స్థితి. మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే 5వ ఇల్లు. పుత్రుడు, విద్య, ప్రేమ, సృజనాత్మక, జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుందన్నమాట. విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం. మీకు 7.5 శని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు. ఈ యొక్క 192 రోజులు గురు భగవాన్ వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం, స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువయ్యి విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయ్యి విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది. మళ్ళీ కలుసుకుంటారు దంపతులు. 9వ ఇల్లు గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలు అన్ని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కులదేవత, ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో వ్రతాలు, పూజలు, అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది. 11వ ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది. ఆర్థికంగా, వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ గొడవలన్నీ కూడా తొలగిపోతుంది. అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. మంచి మంచి ఫలితాలు. ఇటు శని ఇబ్బంది పెట్టినా గురు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు. వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు, లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు. ఉన్న ప్రాంతం నుంచి, ఉన్న ఊరు నుంచి, ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అంటే స్థానచలనం 100కు 100% కనబడుతుంది. స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవానుడు ఇవ్వబోతున్నాడు. గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు. పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి. మంచి దీక్ష లాంటిది, దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి. విద్యార్థులకి పుస్తకాలు, వస్త్రాలన్నీ కూడా దానం ఇవ్వండి. మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే 70% గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు.